13 నెలల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్‌లో కొత్త ప్లాన్ ధర, ప్రయోజనాలు ఇవి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొన్ని బెల్ ఐకాన్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ మనం చూసినట్లయితే 13 నెలల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్‌లో కొత్త ప్లాన్ ధర, ప్రయోజనాలు ఇవి తెలుసుకుందాం. ఇప్పుడైతే ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్లు పెంచిన నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లు కూడా మనకి తీసుకొస్తుందండి. ఎందుకంటే మనకి చూసినట్లయితే జియో కంపెనీ నుంచి ఎయిర్టెల్ కంపెనీ నుంచి మనకైతే ప్రైజులు బాగా పెంచారు కదండి. ఆ నేపథ్యంలో మనకైతే మన పాత నెట్వర్క్ అయిన మన బీఎస్ఎన్ఎల్ నుంచి మనకైతే కొత్త ఆఫర్స్ కూడా రాబోతున్నాయండి. ఇక్కడ చూసినట్లయితే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ చూసినట్లయితే ఇంటర్నెట్ డెస్క్లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైందండి. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను తీసుకొస్తుంది. మరోవైపు ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్లను పెంచిన విషయం తెలిసిందంటే మన ప్లాన్స్ యొక్క ప్రైజెస్ బాగా పెంచారండి. దాన్ని మనం టారిఫ్ అంటాము. ఫలితంగా చాలామంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ ప్లాట్ఫామ్పై మళ్ళీ దృష్టి సాధించారండి. అంటే చాలామంది కూడా జియో కంపెనీ నుంచి ఎయిర్టెల్ కంపెనీ నుంచి వాళ్ళ యొక్క సిమ్లు అనేది వాళ్ళైతే ఆటోమేటిక్గా దాన్ని వదిలేసి బీఎస్ఎన్ఎల్ సిమ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. దీన్ని ఆసరాగా చేసుకొని 395 అంటే 395 రోజుల వ్యాలిడిటీతో ఇటీవల బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ కూడా మనకైతే ప్రవేశపెట్టిందండి. అంటే మనకి యూజర్స్ అనేది బాగా అట్రాక్ట్ చేయడానికి 395 రోజులకు సరిపడా ఒక ప్లాన్ మనకైతే కొత్తగా ఉందండి. ఈ యొక్క కొత్త ప్లాన్ యొక్క వివరాలు చూసినట్లయితే ఈ యొక్క ప్లాన్ ధర వచ్చేసి మొత్తం 2399 రూపాయలు. అంటే మనకి నెలకు వచ్చేసి దాదాపుగా ఒక 190 రూపాయల వరకు పడుతుందని చెప్పుకోవచ్చు. దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మొత్తం మనకి 395 రోజులండి. దాంతోపాటు చూసినట్లయితే ఇక్కడ మొత్తం మనకి 13 నెలలని చెప్పుకోవచ్చు. రోజుకు 2 GB డేటా వరకు ఖచ్చితంగా వస్తుందండి. దాంతోపాటు 100కు 100 మెసేజ్లు అండి. అంటే రోజు చూసినట్లయితే 100 మెసేజ్లు, అదే నార్మల్ మెసేజ్లు ఉంటాయి కదా, వాటిని పంపించుకోవచ్చు. దాంతోపాటు అపరిమిత కాలింగ్ అండి. మనం ఎంతసేపు అయినా సరే కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కానీ, హార్డీ గేమ్స్ కానీ, ఛాలెంజర్ ఆర్ ద గేమ్స్ కానీ, గేమ్ ఆన్ ఆస్ట్రోలైట్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఇంకా అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ 365 ప్లాన్ చూసినట్లయితే ఇక్కడ దీంతోపాటు బీఎస్ఎన్ఎల్లో మరో 365 రోజుల వ్యాలిడిటీ దీర్ఘకాల ప్లాన్ మనకైతే ఉందని చెప్పుకోవచ్చండి. ఇది కూడా ఉంది. దీంట్లో ఎలాంటి రోజువారీ పరిమితి లేకుండా 600 GB డేటా అయితే వస్తుంది. రోజుకు 100 SMSలు ఉంటాయి. అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. దీంట్లో జింగ్ మ్యూజిక్ కానీ, అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కానీ, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్ ఆన్ ఆస్ట్రోవటెట్ వంటి అదనపు ఫీచర్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చూసినట్లయితే మనం జియో తన మొబైల్ సేవల టారిఫ్లను 12 నుంచి 27% పెంచిన విషయం తెలిసిందేనండి. జూలై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అదే బాటలో భారత ఎయిర్టెల్ టారిఫ్లను 10 నుంచి 21% మనకి పెంచిందండి. దాంతోపాటు వడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్లను జూలై 4 నుంచి 11 నుంచి 24% వరకు పెంచినట్లుగా ప్రకటించడం జరిగిందండి ప్రకారంగా. అందువల్ల అన్ని సిమ్లు కూడా మనకు బాగా ప్రైస్ పెంచుతున్నాయి. కాబట్టి ఈ విధంగా బీఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళైతే మనకి చాలా తక్కువ ధరకే ఒక పెద్ద ప్లాన్ మనకి తెచ్చారు. కాబట్టి చాలామంది యూజర్స్ కూడా ఈ యొక్క ప్లాన్ని తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.